నమస్కారం. ఈరోజు మనం కడప, కర్నూలు జిల్లాల చరిత్రలో ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి లోతుగా మాట్లాడుకోబోతున్నాం. ఆయన పేరు జాన్ క్లే. మన దగ్గర ఉన్న ఆధారాలు చూస్తే ఆయన కథలో ఒక ఆసక్తికరమైన మలుపు ఉంది. అంటే ఇంగ్లీష్, లాటిన్, గ్రీక్ భాషల్లో గొప్ప పండితుడు ఆయన. నిజానికి తమిళ ప్రజల మధ్య పరిచర్య చెయ్యాలని ప్రణాళిక వేసుకున్నారు. కాని ఆయన ప్రయాణం మన తెలుగు నేలవైపు, ముఖ్యంగా రాయలసీమ వైపు సాగింది. అవును. అసలు ఆ ప్రణాళిక ఎందుకు మారింది? ఒక కొత్త ప్రాంతంలో ఆయన ప్రయాణం ఎలా మొదలైంది? ఇది చాలా ఆసక్తికరమైన అంశం. జీవితంలో మనం ఒకటి తలిస్తే విధి మరొకటి తలుస్తుంది అంటారు కదా. జాన్ క్లే గారి జీవితం దానికొక ఉదాహరణ. ఆయన కథ ఒక విషాదంతో మొదలైనా అదే ఆయనకు ఒక గొప్ప లక్ష్యాన్ని ఇచ్చింది. ఒక అనాథ బాలుడు వేలాది మందికి ఎలా మార్గదర్శకుడయ్యాడు అనేది చూద్దాం. జాన్ క్లే గారు 1882 మే 5వ తేదీన మద్రాస్ దగ్గర పుట్టారు, సెయింట్ థామస్ మౌంట్లో. ఆయన తండ్రి హోఫ్ గారు ఒక ఆంగ్లేయ సైనికుడు. కానీ ఇక్కడే కథలో విషాదం మొదలైంది. అవును. జాన్ క్లే గారి చిన్నతనంలోనే వాళ్ల నాన్నగారు గోదావరి నదిలో ఒక పడవ ప్రమాదంలో చనిపోయారు. అయ్యో! ఆ ఒక్క సంఘటనతో ఆ కుటుంబం మొత్తం దిక్కులేనిదిగా మారింది. మరి పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్లను, అంటే జాన్ క్లే గారిని, ఆయన సోదరులను మద్రాసులోని మిలిటరీ మేల్ ఆర్ఫెన్ అసైలంలో చేర్చారు. అంటే సైనిక అనాథ శరణాలయం. అనాథ శరణాలయం అనగానే మనకు వేరే చిత్రాలు గుర్తుకొస్తాయి. కాని అది కేవలం ఆశ్రయమిచ్చే చోటు మాత్రమే కాదనుకుంటా. కరెక్ట్. ఆ రోజుల్లో బ్రిటిష్ వారు నడిపే ఈ సంస్థలు కేవలం ఆశ్రయ కేంద్రాలు కావు, అవి ఉన్నత విద్యా కేంద్రాలు కూడా. ఒక నిమిషం, ఇక్కడే నాకొక ప్రశ్న. ఒక అనాథ శరణాలయంలో చదివే అబ్బాయికి గ్రీక్, లాటిన్, హీబ్రూ వంటి ప్రాచీన భాషలు ఎందుకు నేర్పించారు? అది చాలా అసాధారణంగా అనిపిస్తోంది. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే దాని వెనుక ఒక పెద్ద వ్యూహం ఉంది. ఆ శరణాలయాలు బ్రిటిష్ సామ్రాజ్యానికి అవసరమైన విద్యావంతులను, క్రమశిక్షణ గల ఉద్యోగులను తయారుచేసే కేంద్రాలుగా ఉండేవి. అందుకే అక్కడ విద్యకు అంత ప్రాధాన్యత ఇచ్చేవారు. ఓ, అలాగా. జాన్ క్లే గారి విషయంలో ఈ విద్యే ఆయన భవిష్యత్ ఆధ్యాత్మిక ప్రయాణానికి బలమైన పునాదిగా మారింది. ఆయన అక్కడ కేవలం భాషలు నేర్చుకోవడమే కాదు, రోమన్ క్యాథలికులు, గ్రీకులు, అర్మేనియన్లతో మతపరమైన చర్చలు చేసేవారని మన ఆధారాలు చెబుతున్నాయి. అంటే ఆయనకు కావలసిన శిక్షణ ఆ పాఠశాల దశలోనే మొదలైందన్నమాట. ఖచ్చితంగా. కేవలం విశ్వాసముంటే సరిపోదు, దాని తార్కికంగా వివరించగల నైపుణ్యం కూడా ఉండాలి. అవును. భాషలపై పట్టు, వేదాంతపరమైన లోతైన అవగాహన, ఈ రెండూ ఆయన బలం. అందుకే ఆ తర్వాత మద్రాసులో వేదాంత విద్యను అభ్యసించినప్పుడు మొదటి బహుమతి గెలుచుకున్నారు. చదువు పూర్తయింది. ఇప్పుడాయన ముందున్న దారి తంజావూరు, తమిళనాడు. కానీ 1845లో ఆయన నంద్యాలకొచ్చారు. సిఈజెడ్ మిషనరీ పాఠశాలలో పనిచేయడం మొదలుపెట్టారు. అసలు తమిళనాడుకు వెళ్లాల్సిన వ్యక్తి ఇక్కడికెందుకొచ్చాడు? ఇక్కడే ఆయన కార్యాచరణలో ఒక తెలివైన వ్యూహం కనిపిస్తోంది. ఆయన మద్రాసు నుండి పాఠశాలలు పెట్టడానికి వచ్చినప్పుడు మొదట మతప్రమేయం లేకుండా బోధించారు. అంటే లౌకిక విద్య? అవును. బహుశా స్థానిక ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడానికి కావచ్చు. కాని రెండవసారి ప్రవేశించినప్పుడు నేరుగా వేదాంత పాఠశాలను ప్రారంభించి క్రైస్తవ విద్యను అందించారు. అంటే పరిస్థితులను బట్టి తన పంథాను మార్చుకునేంత ఆచరణాత్మక దృక్పథం ఆయనకుంది. నిజమే. క్షేత్రస్థాయి వాస్తవికతను ఆయన అర్థం చేసుకున్నారు. ఆ అనుభవం తర్వాత 1848లో ఆయనను కడపకు గురువుగా నియమించారు. అయితే ఆయన కడపకు వెళ్ళినప్పుడు పరిస్థితి అంత అనుకూలంగా లేదు కదా? అస్సలు లేదు. ఆయనకు స్వాగతం పలికింది ఒక భయంకరమైన కరువు. అవును. ఆ సమయంలో కడప ప్రాంతం తీవ్రమైన కరువు కోరల్లో చిక్కుకుంది. తినడానికి తిండి, తాగడానికి నీరు లేని పరిస్థితి. అలాంటి సమయంలో ఒక కొత్త వ్యక్తి ఒక కొత్త సందేశంతో వస్తే ప్రజలు ఎలా స్వీకరిస్తారు? ఇది ఆయనకు పెద్ద సవాలే. నిజానికి ఆ విపత్తే ఆయనకు ప్రజలకు దగ్గరవడానికొక అవకాశంగా మారింది. మిస్టర్ డేవిస్ అనే మరో వ్యక్తితో కలిసి ఆయన కరువు సహాయక చర్యలలో పాల్గొన్నారు. ఆ కష్టాల మధ్యనే కడపలో ఒక దేవాలయాన్ని నిర్మించడం మొదలుపెట్టారు. అంతేకాదు, చుట్టుపక్కల 6-7 గ్రామాలకు సువార్తను అందించడం మొదలుపెట్టారు. ఆ కఠిన పరిస్థితులే ఆయన పట్టుదలను ఇంకా బలపర్చాయి. ప్రజలకు సేవ చేస్తూనే ఆయన ఇంకో దానితో ప్రేమలో పడ్డారు. అదే మన తెలుగు భాష. అవును. అది కేవలం పనికోసం నేర్చుకున్న భాష కాదు. మన సోర్సెస్లో ఒక అద్భుతమైన వాక్యం ఉంది. ఆయన ఒకసారి అన్నారట, భగవంతుడు తెలుగును నా మాతృభాషగా ఎందుకు చేయలేదు అని. చూడండి,
పరాయి దేశం నుండి వచ్చిన ఒక వ్యక్తి మన భాషను ఎంతలా ప్రేమించారు. నిజమే. ఆయన విజయం వెనుక ఉన్న అసలు రహస్యం బహుశా ఇదే. ఆయన తెలుగు భాషలోని మాధుర్యాన్ని, సౌందర్యాన్ని ఆస్వాదించారు. ఈ ప్రేమ కేవలం మాటలకే పరిమితం కాలేదు. ఆయన చర్యలలో కనిపించింది. మొదట్లో కడపలో ఆయనకు చాలా వ్యతిరేకత ఎదురైంది. అయినా ఆయన నిరాశపడలేదు. తన పని తాను చేసుకోపోయారు. ఆ కృషికి ఫలితం దక్కడానికి కొంచెం సమయం పట్టింది. 1855 జనవరి 7న కడపలో మొదటిసారి ఒక కుటుంబానికి ఆయన బాప్తిస్మమిచ్చారు. అదొక చిన్న అడుగు. కాని ఒక పెద్ద ప్రవాహానికి నాంది. ఆ సంవత్సరం చివరి నాటికి విశ్వాసుల సంఖ్య 40కి పెరిగింది. ఆ తర్వాత పరిచర్య చాలా వేగంగా విస్తరించినట్టుంది. అవును. 1856 నాటికి 6 ప్రార్థనా మందిరాలు నిర్మించబడ్డాయి. బద్వేలు, ప్రొద్దుతూరు, జమ్మలమడుగు ఈ ప్రాంతాలలో కూడానా? అవును. ఆ ప్రాంతాలలో అనేక కుటుంబాలు క్రైస్తవ్యాన్ని స్వీకరించాయి. 1888 నాటికి బాప్తిస్మం పొందిన వారి సంఖ్య 88కి చేరింది. ఈ సంఖ్యల వెనుక ఒక పక్కా ప్రణాళిక ఉన్నట్టుంది. ఉంది. ఆయన కేవలం బోధించి వెళ్ళిపోలేదు. ఒక స్థిరమైన వ్యవస్థను నిర్మించారు. ప్రతి గ్రామంలో స్థానిక నాయకులను నియమించారు. వారిని క్యాటకిస్టులు అని పిలిచేవారు. క్యాటకిస్టులు అంటే ఎవరు? క్యాటకిస్టులు అంటే పూర్తిస్థాయి పాస్టర్లు కాదు, కాని గ్రామస్థాయిలో సంఘాన్ని నడిపించే ముఖ్యమైన వ్యక్తులు. ఓ, అర్థమైంది. ఇది ఆయన పరిచర్యను వికేంద్రీకరించే ఒక అద్భుతమైన పద్ధతి. ఆయన ప్రతి గ్రామానికి ప్రతివారం వెళ్లలేరు కదా. కరెక్టే. కాని ఈ క్యాటకిస్టులు అక్కడే ఉండి సంఘాన్ని చూసుకుంటారు. దీనివల్ల పని ఆగకుండా ముందుకు సాగింది. అంటే ఒక స్థానిక నాయకత్వాన్ని తయారుచేశారన్నమాట. అవును. ఆయన దూరదృష్టికి ఇది నిదర్శనం. ఈ కృషి ఫలితంగానే బద్వేలు, ఎర్రగుంట్ల లాంటి ప్రాంతాలలో ఒకేసారి 20 కుటుంబాల చొప్పున విశ్వాసంలోకి వచ్చారని ఆధారం చెప్తోంది. ఖచ్చితంగా. ఇది ఆ రోజుల్లో ఒక పెద్ద సంచలనం. క్షేత్రస్థాయిలో ఆయన పరిచర్య బలంగా వేళ్లొనుకున్న తరువాత ఆయన దృష్టి మరో ముఖ్యమైన అంశంపై పడింది. అదే సాహిత్యం. అవును. జాన్ క్లే గారు కేవలం ఒక మిషనరీ మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప పండితుడు, రచయిత కూడా. 1857లో హితవాది అనే పత్రికలో ఆయన మొదటి తెలుగు వ్యాసాన్ని ప్రచురించారు. కాని ఆయన చేసిన అతిపెద్ద సాహిత్య సేవ వేరే ఉంది. జాన్ మన్యన్ రాసిన పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్. అవును. దాన్ని తెలుగులోకి యాత్రికుని ప్రయాణము పేరుతో అనువదించడం. నా ప్రశ్న ఏమిటంటే, అన్ని పుస్తకాలు ఉండగా ప్రత్యేకంగా ఈ పుస్తకాన్నే ఆయన ఎందుకు ఎంచుకున్నారు? అదొక అద్భుతమైన వ్యూహాత్మక ఎంపిక. ఎందుకంటే బైబిల్ తరువాత పాశ్చాత్య క్రైస్తవ ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన పుస్తకమది. అది వేదాంత సూత్రాలు చెప్పే పొడి పుస్తకం కాదు, అదొక కథ. అంటే సిద్ధాంతాలను నేరుగా బోధించడం కంటే ఒక కథ రూపంలో చెబితే ప్రజలకు సులభంగా చేరుతుందని ఆయన భావించారు. సరిగ్గా అదే. ముఖ్యంగా పురాణాలు, కథలకు గొప్ప స్థానమున్న భారతీయ సంస్కృతిలో ఈ పద్ధతి అద్భుతంగా పనిచేస్తుంది. విశ్వాసం అనేది ఒక ప్రయాణం అనే భావనను సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చెప్పింది ఆ పుస్తకం. యాత్రికుని ప్రయాణము తెలుగు క్రైస్తవ సాహిత్యంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. నిజమే. ఇప్పటికీ ఆ పుస్తకం ప్రామాణికమైనదిగా భావిస్తారు. అంతటితో ఆయన ఆగలేదు. బైబిల్ సొసైటీలో సభ్యుడిగా ఉండి బైబిల్ అనువాదంలో కూడా పాలుపంచుకున్నారు. అవును. దాదాపు 10 సంవత్సరాల పాటు ఆయన తన సమయాన్ని ప్రధానంగా ఈ సాహిత్య సేవకే కేటాయించారు. అంటే మొదట సేవ, తర్వాత సంఘ నిర్మాణం, ఆ తర్వాత సాహిత్యం. ఒక క్రమ పద్ధతిలో వెళ్లారు. ఖచ్చితంగా. ఒక బలమైన పునాది వేసి దానిపై కట్టడాన్ని నిర్మించారు. ఆయన జీవితకాలంలో ఆయన కృషి ద్వారా 456 కుటుంబాలు క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చాయని మన ఆధారాలు చెబుతున్నాయి. ఇది కేవలం ఒక సంఖ్య కాదు, ఒక వ్యక్తి జీవితకాలపు తపస్సు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఏమైనా వివరాలు ఉన్నాయా? ఉన్నాయి. ఆయనకు 3 కుమారులు, 2 కుమార్తెలు. జీవిత చరమాంకంలో అనారోగ్యంతో బాధపడినప్పటికీ ఆయన తన పనిని ఆపలేదు. చివరికి 1884 ఏప్రిల్ 21న ఆయన ప్రశాంతంగా కన్నుమూశారు. అవును. ఆయన వారసత్వానికి సంబంధించి నన్ను బాగా ఆకట్టుకున్న విషయం ఒకటుంది. ఆయన సమాధి ఇప్పటికీ కడపలో ఉంది. ఆయన స్వయంగా నిర్మించిన దేవమందిర ప్రార్థనా హాల్ లోపలే ఉంది. అవును. ఇది చాలా అరుదైన విషయం. బయటెక్కడో కాదు, సరిగ్గా ఆ హాల్ లోపలే. అది ఆయన ఆ ప్రాంతంతో, ఆ ప్రజలతో ఎంతగా మమేకమయ్యారో చెప్పడానికి ఒక శక్తివంతమైన చిహ్నం. ఆయన కేవలం అక్కడ పనిచేయడానికి రాలేదు, అక్కడే తన జీవితాన్ని ముగించి ఆ గడ్డలోనే కలిసిపోయారు. నిజమే. అనాథగా జీవితాన్ని ప్రారంభించి
తనకు ఏమాత్రం పరిచయం లేని ఒక ప్రాంతానికి వచ్చి అక్కడి భాషను, ప్రజలను ప్రేమించి వారికోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ముగింపుగా చెప్పాలంటే జాన్ క్లే గారి కథ ఒక వ్యక్తి పట్టుదలకు, దార్శనికతకు ఒక గొప్ప నిదర్శనం. ఖచ్చితంగా. ఆయన జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠం ఉంది. ఒక కొత్త భాషను, సంస్కృతిని కేవలం ఒక సాధనంగా చూడకుండా దాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించి ఆ ప్రజలతో మమేకమే పనిచేసినప్పుడు ఎలాంటి శాశ్వతమైన మార్పును తీసుకురావచ్చో ఆయన జీవితం నిరూపిస్తుంది. ఆయన వేసిన పునాదులపై ఈరోజు ఎన్నో సంఘాలు నిలబడి ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒకటుంది. ఈ ఆధునిక, వేగవంతమైన ప్రపంచంలో ఒకరి సంస్కృతిని నిజంగా అర్థం చేసుకునేంత ఓపిక, వారి భాషను ప్రేమించేంత తీరిక మనకుందా? జాన్ క్లే లాంటి వ్యక్తులు నిర్మించిన సాంస్కృతిక వారధుల విలువను మనం గుర్తిస్తున్నామా? లేక కేవలం సమాచారాన్ని మార్పిడి చేసుకుంటూ అసలైన మానవ సంబంధాలను మర్చిపోతున్నామా అనేది ఆలోచించుకోవాలి.